మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ కార్యకర్తలు నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అనంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆయన 2 రోజుల పాటు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా కళ్యాణదుర్గంలో కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ఆయన ప్రసంగం కొనసాగింది. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులకు గురి చేసిన ఏమాత్రం బెదరకుండా అనేక మంది కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని ఆయన గుర్తు చేశారు. పొంగనూరులో అంజిరెడ్డి, పల్నాడులో మంజులారెడ్డి, విజయవాడలో చెన్నుపాటు గాంధీలు తమకు స్ఫూర్తి అంటూ ఆయన ఈ సందర్భంగా వారిని గుర్తు చేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ స్థాపించారో కానీ పసుపు రంగు చూసినా, పసుపు జెండా చూసినా ఎంతో భావోద్వేగం కలుగుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకు అక్కాచెల్లెళ్ళు లేరని, అన్నా తమ్ముళ్ళు లేరని, 1 కోటి మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ తన కుటుంబ సభ్యులని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యకర్తల ప్రోత్సాహం చూస్తే ఎంతో ఉత్సాహం కలుగుతుందన్నారు. అనంతపురం జిల్లా అంటే టీడీపీ, టీడీపీ అంటే అనంతపురం జిల్లా అని స్వర్గీయ నందమూరి తారక రామారావు, నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణలను వరుసగా శాసనసభకు పంపించిన ఘనత అనంతపురం జిల్లా వాసులదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతపురం జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని ఆయన కొనియాడారు. తాను సీనియర్లను, జూనియర్లను అందరినీ గౌరవిస్తానని, కానీ పని చేసిన వారికే ప్రాధాన్యత, ప్రోత్సాహం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన దుర్ఘటనను కూడా ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేసిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో వైసీపీకి వెన్నతో పెట్టిన విద్యని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వాటిని తిప్పికొట్టే విధంగా సమర్థవంతంగా, అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ కార్యకర్తలే నడిపించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. నేను ఎన్నో మార్లు అన్నా, విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ నాకు 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఆయన ఇచ్చేస్తాం కూడా జరిగింది. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా ఒక్కడికి సొంతం. అసలు ఆ పసుపు జెండా చూసినా, ఆ పసుపు రంగు చూసినా మనకి ఎమోషనే. కార్యకర్తలు చూసి ఉత్సాహం తెచ్చుకున్న వ్యక్తి మీ లోకేష్. ఆనాడు పొంగనూరులో చూసాం, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే ఎవరు, మన తాత అంజిరెడ్డి తాత బీఫామ్ పట్టుకుని వెళ్తుంటే వాళ్ళు వచ్చారు దాడి చేసేదానికి. మీసాలు మిలేసి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడు. ఆ అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. ఇంకొక చెల్లమ్మ మంజులారెడ్డి గారు పల్నాడులో ఆమె బూత్లో కూర్చుంటే వైకాపా నాయకులు వచ్చి దాడి చేశారు. రక్తం గారుతున్నా కూడా చివరి ఓటు పోలైన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజులారెడ్డి గారు నాకు స్ఫూర్తి. ఇంకొకైనా చెన్నుపాటి గాంధీ గారు విజయవాడలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి. అహర్నిశలు ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మాడుతున్నారని ఏకంగా ఆయన పైన దాడి చేసి ఒక కన్నుని పొడిసి కంటి చూపు పోయినా కూడా జై తెలుగుదేశం అన్న గాంధీ గారే మీ లోకేష్కి స్ఫూర్తి. తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం, అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ. మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించారు. అన్న ఎన్టీఆర్ గాని, మా మామ నందమూరి హరికృష్ణ గారు కానివ్వండి, ఇంకొక మామ, కూతురిచ్చిన మామ, నా ఒక్కడికే ముద్దల మావయ్య, మీ అందరి బాలయ్యని కూడా 3 సార్లు గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల ఈ అనంతపూర్ నేల.